అధికారం కోసం సీఎం జగన్ ఏం చేయడానికైనా సిద్ధమన్నారు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. సొంత బాబాయిని అతి కిరాతకంగా నరికి చంపారని ఆరోపించారు. ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని జగన్మోహన్ రెడ్డి గులకరాలు డ్రామాకు తెరలేపారని తీస్తున్నారని అన్నారు. సీఎం బస్సు యాత్రలో భాగంగా భద్రతా వైఫల్యంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింపతి కోసం జగన్ గంటపాటు అక్కడే ఉంచి చికిత్స చేశారని అన్నారు. నిర్ణయించుకున్నారు. సో ఈ సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత మనకి డిపాజిట్లు కూడా తగ్గేటట్లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కేటట్లేదు అని చెప్పనేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ 2019లో ఏ విధంగా కోడికత్తి డ్రామా వేటికి తెరదీశారో అదే విధంగా ఈరోజు గులకరాయి డ్రామాకి తెరదీశారు. అంటే వీళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి పంపిస్తే ఇప్పుడున్న నటులు కానీ వీళ్ళందరూ కూడా అవకాశాలు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంత అద్భుతంగా నటించేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు అందరూ కూడా వచ్చారు. నిన్న విజయవాడలో జరిగిన సంఘటన, గత ఎలక్షన్లో కోడికత్తి డ్రామా ఎలా జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకాల దెబ్బకి ప్రజలు 100% ఈయన్ని ఇంటికి ఏ విధంగా పంపించాలి, మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. సో ఈ సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత మనకి డిపాజిట్లు కూడా తగ్గేటట్లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కేటట్లేదు అని చెప్పనేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ 2019లో ఏ విధంగా కోడికత్తి డ్రామా వేటికి తెరదీశారో అదే విధంగా ఈరోజు గులకరాయి డ్రామాకి తెరదీశారు. అంటే వీళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి పంపిస్తే ఇప్పుడున్న నటులు కానీ వీళ్ళందరూ కూడా అవకాశాలు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంత అద్భుతంగా నటించేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు